నమస్తే, మీ పేరేనా? నా పేరు శేఖర్ రెడ్డి. ఓకే. మాది కల్లకుర్తి కాన్స్టిట్యున్సీ వెల్లన్న మండలం చౌదరపల్లి గ్రామము. ఓకే. నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను సీడ్ పత్తి పెడుతున్నా. ఓకే. నేను మార్వెల్ గాని రాశి గాని ఏ సీడ్ చూడలేదు ఇంత మంచి సీడ్ను. ఓకే. ఇంత ఏ కంపెనీ అన్నా? ఇది సింధూరి బాదుషా. ఓకే, బాద్షా. సింధూరి భాష. ఓకే. సింధూరి భాష. ఇంతవరకు నేను ఏ సీడ్ చూడలేదు, ఇంత నెంబర్ 1 సీడ్. ఓకే. అంటే నీకు ఈ వెరైటీలా ఏం నచ్చిందన్నా? ఈ వెరైటీలో నాకు సీడ్ నచ్చింది. అంటే ఏమేమి దగ్గర క్రాపా దూర క్రాప్? చాలా దగ్గర క్రాప్. ఓకే. చాలా మంచి పత్తి కూడా సులభంగా వస్తుంది. ఓకే. కాయ సైజ్ ఎట్లా ఉందన్నా? కాయ సైజు దొడ్డు సైజు. ఓకే. దొడ్డు సైజు. చివరి వరకు కాయ ఉందా? చివరి వరకు కాయ ఉంది. చివరి కాయ కూడా దొడ్డు కాయ. దొడ్డు కాయనే. కొన్ని సీడ్లలో మామూలుగా చివరి వరకు ఏమన్నా సన్న వస్తుంది కాయ. ఓకే. ఇది మొత్తం కింద నుంచి మొత్తం పెద్ద సైజు కాయనే. ఓకే. నీకు పత్తి ఏమైనా ఇరుగుతుందా తీసినాడు కదా? పత్తి ఏమి ఇరుగుతలేదు, పత్తి సులభంగా వస్తుంది. నీ చెట్టుకి ఎన్ని కాయలు ఉంటానా? చెట్టుకు దాదాపు 70-80 కాయలు. 80 కాయలు ఉంటాయి. ఈ కాలం లేని టైం కూడా ఇన్ని కాయలు ఉంటాయి. ఇన్ని కాయలు ఉన్నాయంటే. ఓకే. ఇప్పుడు సీడ్ నేను అడుగుతున్నాను చెప్తున్నావా లేకపోతే నీ అభిప్రాయం సొంత? వీడియోలో అడుగుతున్నాను కాదు, నేను ఓకే నా అభిప్రాయం చెప్తున్నాను. ఓకే. సింధూర్ కంపెనీ భాష. ఇది కంపెనీ భాష. ఓకే. నీకు చెట్టు పంగకి ఎన్ని కాయలు ఉన్నాయన్నా? పంగకు చెట్టు దాదాపు 8 కాయలు ఉన్నాయి. ఓకే. ఇంత దగ్గర క్రాప్ చూడనా? దగ్గర క్రాప్, లావుకాయ. నీకు పికింగ్ కూడా ఈజీగా ఉంది. ఈజీ. నీకు పత్తి వెయిట్ వస్తుందా? పత్తి వెయిట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు తోటి రైతులు వేసుకోవచ్చు అన్న ఇది? రైతులు వేసుకోవచ్చు 100%. ఓకే. తోటి రైతులు చూసిపోయారు నిన్న. ఓకే. ఆయన చూసాడు, నేను పత్తి చేను నేను ఎక్కడ చూడలేదు పటేల్ అని అంటున్నాను. ఓకే. ఎంతమంది మీ పక్క చేనులు వచ్చారన్న అందరూ? వచ్చారు.